హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టుగెదర్ టేల్స్. ఈరోజు బయటికి వెళ్ళాలనుకుంటున్నాం అనమాట. చాలా రోజులు అయిపోయింది వెళ్ళక. ఏంటి అంత చూస్తున్నా? ఏం చేస్తున్నాం? వ్లాగ్ స్టార్ట్ చేసినావా? హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చెప్పేసి ఆల్రెడీ లేట్ గా చెప్పకు నువ్వు. లేట్ గా వచ్చా, లేటెస్ట్ గా వస్తాం మనం. లాగ్ అనే పదానికి అర్థమే నువ్వు గాయ్స్. ఏంటంటే ఇవాళ డుబ్బాడు. హాయ్ అమ్మా. హాయ్, సే హాయ్. వాట్ ఆర్ యు డూయింగ్ రే? మామూలు గైస్ కెమెరా ముందుకు రావాలంటే సిగ్గుపడుతుంది అనమాట. సో ఆ కెమెరా చూసిన ప్రతిసారి దూరంగా వెళ్ళిపోతుంది. ఇవాళంటే యాక్చువల్గా వైజాగ్లో ఉన్న వాళ్ళకి బాగా తెలిసే ఉంటుంది షాపింగ్ అనేది లాస్ట్ టైం ఎక్కడికి వెళ్ళింది మనం? గజరాజా కాదమ్మా, గజరాజా అంటే ఏనుగు నాట్ గజరాజా, ఇటు గాదిరాజు ప్యాలెస్. గజరాజు ప్యాలెస్ లో లాస్ట్ టైం వెళ్ళాము, షాపింగ్ చేసాము. ఇట్రా కనిపించట్లేదు సరిగ్గా. నేను కలర్ కాబట్టి నేను ఎక్కడ ఉన్నా బాగానే కనిపిస్తాను. లాస్ట్ టైం గాదిరాజు ప్యాలెస్ కి మేము వెళ్ళాం అనమాట. అక్కడ షాపింగ్ అదేంటంటే రకరకాల బ్రాండ్స్ అన్ని లేడీస్ సంబంధించిన ఐటమ్స్ పెడతారు అనమాట. ఇది ఈసారి థాయిలాండ్ అనమాట. థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేశారంట. సో ఫర్నిచర్ అంట, జ్యువెలరీ అంట. ఈసారా ఎక్కడ? రాడిసన్ యాక్చువల్ గా ఎవరైనా వైజాగ్ లో ఉన్న వాళ్ళు తెలియదు, ఒకసారి చెక్. మాకు తెలియదు, రివ్యూస్ లో వస్తా ఉంటే చూసాము. షాపింగ్ చేద్దామా, వెళ్దామా, బాగుంటుందా. మా ఫ్రెండ్ కనుకుంటాను అక్కడ అంబియన్స్ చాలా బాగుందని చెప్పారు అన్నారు. సో ఒకసారి అది ఎలా ఉంటుంది ఏంటని మేము కూడా చూద్దాం అనుకుంటున్నాం. ఇంకెందుకు ఆలస్యం, చలో. ఇంకెందుకు ఆలస్యం? కార్ డ్రైవ్ చేస్తా, నేర్పిస్తావా? నీకు రాదా? సెకండ్ గేర్ వరకు వస్తుంది, థర్డ్ గేర్ తర్వాత తెలియదు. సెకండ్ గేర్ వేసిందని థర్డ్ గేర్ వేయలేవా? రాదని. అదేంటి? అదంతా గొప్పల గురించి మీకు తెలియదు. సెకండ్ గేర్ వేసిందని థర్డ్ గేర్ వరకు నేర్చుకోలేదు నువ్వు? నాకు గేర్లెస్ కార్ తీసుకుని నేను పిలుచుకోండి. గేర్లెస్ కారు ఎక్కడ పిలుచుకెళ్తా? డైరెక్టా? నేను రాను అడిగి నువ్వు. నేను రానమ్మా బాబోయ్. ఇతను సోది మాట్లాడుతూనే ఉంటాడు ఫ్రెండ్స్. మనం వెళ్ళిపోదాం. బ్లాగ్ ఎక్కడ లేనట్టు బాత్రూమ్ దగ్గర నుంచి చేస్తుంది చూడండి. వెనకాల ఎందుకు తెలుసా? అది తెల్లగా రావాలన్నమాట. ఈమె ఇక్కడ లైట్ పడుతుంది, తెల్లగా వస్తుంది అనమాట. నో తెల్ల నేను ఉండనే అంత అర్థమైంది. కలర్ అంటే ఇది కలర్ ఇంకొంచెం లైట్ రావాలని చెప్పేసి బయటకు వెళ్ళిపోతున్నావు. తెలిసిపోయిందా? బ్యాగ్ తీస్తున్నాయా? ఎంత దాచి పెట్టావరా క్యాష్? డుంబు. థ్యాంక్ యూ సో మచ్. ఓ మై గాడ్, క్యూట్ గోల్డ్. నువ్వు తెలుసు, వేరే చెప్పు. లిప్స్టిక్ తక్కువ అయితే బాగుంటుంది. లిప్స్టిక్ చాలా అందం వచ్చింది నా వల్ల. సేల్స్ ఆగవు చూడు. సేల్స్ ఆగవా? ఇంకా నోటిఫికేషన్ ఆన్ చేసుకోవాలి, అదంతా అయిపోతుంది. చలో గైస్, ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. చందు, నాకు స్లిప్పర్స్ కొనిస్తావా? స్లిప్పర్స్ ఏం కలమరా నీకు? వద్దులే, అలా అవసరమా నీకు? ఉన్నాయి అన్నిటికన్నా ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ చెప్పాలి. ఇంకొదిలే అన్ను ఇంక నాకు అర్థమైంది. పేరాగా నడుస్తూనే ఉండండి. సిగ్గుపడుతుంది కొంచెం. సిగ్గు వినయం. ఫస్ట్ తాత నువ్వు చూసావా, తాత నిన్ను చూసాడా? ఇద్దరు ఇంట్లోనే పెరిగారా? అదేలే మేనమామ అంట. అదే బావ మరదలు. మేనమామ అంటే అత్త కొడుకు, అమ్మమ్మ కొడుకు. మేనమామ, బావ, మరదలు అంతా ఒకటే. అంతే దాదాపు అన్ని అయ్యేలే, ఏ బంధుత్వాలే. తాతకి సిగ్గు ఎక్కువ, నీకు సిగ్గు ఎక్కువ? అవ్వో సిగ్గు ఎవరు ఎక్కువ పడదండి? ఏం మాట్లాడలేదు, సిగ్గులేదు ఎవరికి? అదెందుకు వెళ్తున్నావు నువ్వు? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. రాడిసన్ అనేది యాక్చువల్ గా వైజాగ్ లో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ హాట్ అనమాట. లాస్ట్ టైం మేము గజరాజ్ ప్యాలెస్ కి వెళ్ళాం. గజరాజ్ ప్యాలెస్ లో అది బాగుంటది. గజరాజ్ ప్యాలెస్ లేట్ నైట్, గజరాజ్ ప్యాలెస్ లేట్ నైట్ లుక్ చాలా బాగుంటది. రాడిసన్ అంబియన్స్ అది బాగుందంట. ఒకసారి చూద్దాం. కాకపోతే మేము ఉన్న ఏరియాకి రాడిసన్ క్లబ్ చాలా దూరం అనమాట. రాడిసన్ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 25 దాకా వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఎక్కడ అది రాడిసన్? రుషికొండలో. సెకండ్ టైం కదా రాడిసన్ కి వెళ్తుంది. రాడిసన్ కి యాక్చువల్ గా మేము అప్పుడు
పెళ్లి కాకముందు ఒకసారి పోయినా పెళ్ళి తర్వాత లీక్ చేస్తాం అవసరం మరా డుంబు. ఏంది లీక్ చే నాకు ఎంతగానో చాలా నచ్చింది చెప్తున్నాను, దాంట్లో ఏమైనా తప్పు చిరు లీక్స్ అన్నట్టు స్వాంకీ లీక్స్. చిన్నప్పుడు అంట మా అమ్మమ్మనే మా తాత తాగేసి వచ్చి కొడితే ఇంటి చుట్టూ ఇంటి చిక్కదాని కదా పరిగెడతాను ఉండేదాని సరే నా జరుపుకున్నాం కదా మనం. ఫస్ట్ మొదటిది మంది మన మొదటి పండుగ ఏమంటే అప్పుడు ఇంట్లోనే నేను చేశాను, బొడంకాయ వినాయకుడు చేశాను, పొట్టి బొడంకాయ వినాయకుడు చేశాను. అవునవునవునవును అప్పుడు నేను ఇక్కడ నుంచే తీసుకొచ్చా అన్ని. అవును ఇక్కడ నుంచి తెచ్చావా నువ్వు? కాదు నేను వచ్చావు. అప్పుడే 1 year అయిపోయిందా? అప్పుడు నాకు గుర్తుంది తెలుసా, అప్పుడే 1 year అయిపోయిందా మంది మ్యారేజ్ అప్పుడు ఎప్పుడు కరెక్ట్ ఈ టైంలోనే. అప్పుడు నాకు గుర్తుందే అది నువ్వు వినాయకుని ఇంట్లో చేసావు అప్పుడు. నైట్ 12 o'clock పడుకున్నాం, పూలు గీలు అన్ని కట్టుకొని. అప్పుడు అత్త ఉండే, ఈసారి అత్త లేదు, మా అత్త వాళ్ళ అమ్మ ఉంది. చాలా త్వరగా అయిపోయింది 1 year. నాకు గుర్తుంది ఇప్పటికి. మనం అవన్నీ తీసుకొచ్చింది స్కూటీ మీద పోయి తెచ్చాము, సరుకులు చాలా వచ్చి నీ ముందర పెట్టుకొని. మరి ఈసారి ఏంటి కథ అనేది రేపు తెలుస్తుంది మనకి. నాకు వైన్ చూసినప్పుడల్లా ఏమనిపించింది తెలుసా, డుమ్గడి కోరికంట మనం వైన్ షాప్ పెట్టాలి. అవును వైన్ షాప్ అనే కాదు, అంటే అందులో మంచిగా బిజినెస్ ఉంది, మంచి లాభం ఉంది కాబట్టి. మంచి లాభం ఉందా? లాభ నష్టాల గురించి బాగా తెలుసారా డబ్బు? పెళ్ళిన తర్వాత అట్లా ఇస్తుంది నాకు. అంత ముందు ఇంటే కాదు గడ్డి, ఏదో ఒక రోజు మందు షాప్ పెట్టి పక్కనే ఫార్మసీ పెడతాను. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఏంట్రా నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? మందు షాప్ పెట్టి పక్కన ఫార్మసీ పెడతావా? ఎందుకు? అక్కడ ఎవరైనా వామిటింగ్స్ కానీ అట్లా ఏమైనా అయినా ఎందుకో పక్కన టాబ్లెట్ తీసుకోవచ్చు. ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు ఏం చెప్తున్నావు నాన్న నువ్వు? అట్లా కాదు, తాగకూడదు అట్లాంటివన్నీ చెప్పాలి. తాగొద్దన్న వాడికి తాగకుండా ఉంటాడా? తాగుతాడుగా, మన దగ్గర అంటాడు, వెనక వెయ్యి అంటాడు. ఏంది దాని పేరు కూడా టుగెదర్ టేల్స్ అనే పెడతా, ఎందుకంటే వాళ్ళ పాపం వాళ్ళ స్టోరీలు చెప్పుకోవడానికి వస్తారు అక్కడికి. వైన్ షాప్ వస్తున్న ఐడియాలు నాకు ఇప్పుడు. దేశాన్ని తగలబెట్టే ఐడియాలు మన ప్లేస్ లో ఇంకొకరు పెడతారు. వాళ్ళు పెడితే పెట్టారు, నువ్వు ఏంటి అనేది ఇంపార్టెంట్. నేనేంటి అనేది అదే. వాడు ఎలాగో చెడిపోతాడులే కదా, నేనే చెడగొట్టేస్తా వాడిని చెప్పాడు కూడా రాంగ్. నేను ఎంకరేజ్ చేస్తా, కమాన్ అంట. చందు మాల్పూరి తిన్నామా? అక్కడే కదా అది ఉండేది, అక్కడ కదా. ఎప్పుడు చూసినా తినడం కాదురా డుంబు. ఫస్ట్ లో తెలుసా కొత్త పెళ్లిళ్ళు ఇది భలే ఉంటుంది తీసి అది చేయన్నావు. పెళ్ళైనప్పుడు ఎవడనంటారా, తర్వాత చూపించదు. ఏరియా కూడా పిలుచుకుపోయినా కూడా తినిపిల్ల. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? క్రీమ్ స్టోన్ ఉంది చందు. ఎందుకుంటది? ఉంటది. నేను చూడలేదు ఇక్కడ. వచ్చేటప్పుడు క్రీమ్ స్టోన్ కొద్దాం చందు ప్లీజ్. నువ్వు ఒకటి ఫిక్స్ అవు నాన్న, ఫస్ట్ టైం క్రీమ్ స్టోన్, అంత ముందులా ఏంటది అది మాల్పూరి. అన్ని కవర్ చేసేసుకొని పోదాం, అన్ని తినేసి వెళ్దాము. మాల్పూరి ఒకటి, క్యారమెల్ నట్స్ క్రీమ్ స్టోన్ ఒకటి. అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్నాయని చెప్పండి. తినడానికి షాప్ పెట్టానుగా. తినడానికి కార్ డ్రైవ్ నేర్పించచ్చు కదా చందు. నేర్పిస్తాను అన్న, నిజంగానే చెప్తున్నాను. నిజంగానే. 1 hour అట్లా గ్రౌండ్ పిలుచుకొని. జనాభా కూడా ఎక్కువ అయిపోయారు. ఇక్కడ కూడా పెట్టినారు, వద్దు ఫుల్ క్రౌడ్ ఉంది, వెహికల్స్ అన్ని. ఇది గదిరాజ్ ప్యాలెస్ చాలా బాగుంటుంది. నైట్ వ్యూ అయితే చాలా, నైట్ అయితే సూపర్ వదలగొట్టేస్తాడు బొమ్మ. ఇప్పుడు ఏం చేశారు, వచ్చి ఇట్లా షాపింగ్ రకరకాలుగా తీసుకొచ్చి పెడతారు కదా, ఎవరైనా వచ్చినా సరే లోపలికి వచ్చి కొనుక్కొని వెళ్ళిపోతారని చెప్పారు. వాళ్ళందరూ టికెట్లు పెడుతున్నారు ఇప్పుడు 50 రూపాయలు పక్కా. ఎవరు చూడాలన్నా కానీ డబ్బులు కట్టాలి, కొనాలన్నా డబ్బులు కట్టాలి. డబ్బులు కట్టడం గ్యారెంటీ. మనం స్టార్ట్ అయినా ఉన్నప్పుడు డబ్బులు కట్టలేదు కదా. అంత లేదు, కట్టినాం. కట్టేవాడికి గుర్తుంటుంది నాన్న, ఇచ్చేవాడికి ఏం గుర్తుండదు. కరెక్ట్, చూసేవాడికి చేసేవాడికి కడతావు నువ్వు. కరెక్టే, నేనే కదా నా పాకెట్ లో నుంచి ఏదో డబ్బులు వచ్చేది. నీ పాకెట్ లో మీ తాత ఇచ్చాడా? మా తాత వచ్చి ఇచ్చింది.
మా కొండ మీదకి వెళ్తున్నాం. కొండ కొంచెం పైకి వెళ్తుంది. అది ఎక్కావు కదా జిప్ లైన్, కైలాసగిరి. మన ఎక్కావు కదా మనం, అదే జిప్ లైన్. జిప్ లైన్ కైలాసగిరి గైస్ అది. అప్పుడు కూడా ఎట్లాగ వెళ్ళినాం. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎక్కించా కదా అదిగో అక్కడ నుంచి ఎక్కించా. మా అమ్మ వెళ్తా అంటే అస్సలు భయపడింది. డుంబు అప్పుడు నీ బర్త్డే చేసింది ఇక్కడ రా, నీ బర్త్డే చేసింది ఇక్కడ గైస్. డుంబు గారి బర్త్డే దీని మీద చేసాం అప్పుడు నైట్ టైంలో. ఆ వీడియో వచ్చింది కదా, షార్ట్ వీడియో, దాంట్లో ఇక్కడ నుంచి వచ్చింది అది. అదంతా బీచ్ అనమాట, వెనకాల అదంతా హైట్ నుంచి కనిపిస్తుంది, అదంతా బీచ్. అక్కడ దాంట్రా ఏదో సాంగ్ ఉంటుంది కదా చందు. మీ సైడ్ పాటలు నాకు తెలియదు అన్న. మా సైడ్ వేరే పాటలు ఉంటాయి, మీ పాటలు వేరు కదా. ఉంటాయి మీవి మావి జో అచ్చుతా అని మా సైడ్ ఉంటాయి. కాదమ్మా మీరు వద్దయ్యా తుస్సా, నాకు తెలుసు. ఈ మనిషి ఉండి ఉండి నన్ను ఈ రోజు తీసుకొచ్చింది ఇక్కడికి రాడిసన్కి. అసలు కార్లు చూడండి ఎంత ఎన్ని ఉన్నాయో, చూసారా కార్లు? సండే ఎఫెక్ట్ అనమాట. అసలు ఆ ముందు కదా ఈ బ్యాగ్ ఎదురాడము కొంటది బ్యాగ్, వెళ్ళిన ప్రతి చోట నాకు ఏదో బ్యాగ్ కావాలని కొంటది. ఆ బ్యాగ్ ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు బాగానే ఉంటుంది, కరెక్ట్గా మనం ఎక్కడికో మన ప్లేస్కి వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది. ఈ బ్యాగ్ ఏం చేయమంటావు అని చెప్పనేసి, అసలు ఎందుకు కొనిద్దో, ఎందుకు ఈ బ్యాగ్ తేడాకు నాకు అర్థం కాదు. తీసుకొస్తాం, మనం కూడా తీసుకొని రావాలి, చేతులతో పిలుచుకొని పోవాలి, రిటర్న్ ఇంటికి నీకు ఉంటుంది. అంతే నా బ్యాగ్ ఇంటికి వెళ్తావా? ఇది కాదు దగుడు దిపడానికి. చూడండి ఇది చూడు అందరూ కదా రాడిసన్ బీచ్ వ్యూలో ఉంటుంది అనమాట. అక్కడ నుంచి చూస్తే కనిపిస్తుంది బీచ్. టికెట్ తీసుకోవడానికి వెళ్ళాడు. క్యాష్ ఎక్కడ అంట? క్యాష్ ఇది యూపీఐయా? ఓకే, యూపీఐకి క్యాష్, యూపీఐ ఒకటి క్యాష్ ఒకటి. వారేవా ఏమన్నా 50 తీసుకో. టికెట్స్ ఎంట్రీ వచ్చేసరికి 50 రూపీస్ అనమాట టికెట్. ఇంటర్నేషనల్ స్టోన్ హ్యాండిక్రాఫ్ట్ రాయితో చేశారంటే 1,50,000 ప్రైజ్. తీసుకున్నావా? బెడ్రూమ్ లో చూస్తే చూడు 1,50,000 తీసుకుంటావా? ఫోన్ మన బెడ్రూమ్ లోకి ఏది అది వైట్ వైట్ దా కాస్ట్ అడుగు ఎంతో రోజు తిరిగిపోతాను. సాయి ఆర్ట్స్ అండ్ పెయింట్స్ ముంబై. కాస్ట్ కిतना? 29,000. ఎంత? 29,000 అంట. మేడ్ ఇన్ థాయిలాండ్ అంట. సో 32,000 ఆఫర్ మీద 29,000కి ఇస్తారంట. ఏది పట్టుకున్నా అయితే కాస్ట్ అయితే తిరిగిపోతుంది, వాసిపోతుంది కాస్ట్ అయితే. దేని పట్టుకున్నా ఈజీగా రీల్స్ పెట్టేస్తారు కదా. థాయిలాండ్ ఇంపోర్ట్ క్రేజీగా ఉంది. థాయిలాండ్ ఇంపోర్ట్ అంటా ఎంత బాబు అంటే ఆఫర్ బాబు. ఏంట్రా బాగుందా? కూర్చో, కంఫర్ట్ ఎలా ఉంది? బాగానే ఉంటుంది కంఫర్ట్, అంత సాఫ్ట్గా లేదు. ఫోటోనా? ఇక్కడ ఏ వస్తువు పట్టుకున్నా సరే ఆస్తులు రాయించుకోవాలని చెప్పి ప్లాన్ చేసి తక్కువ ఆఫర్లకు వచ్చేస్తాను, తక్కువ ఆఫర్కి వస్తాను. కానీ ఇక్కడ తీసుకున్న సోఫా, ఇప్పుడు చూసిన సోఫా 1 lakh అండి, 3 seat. ఎందుకంటే ఇంపోర్ట్ చేశారు కాబట్టి. థాయిలాండ్ నుంచి 1 lakh అంట. రాజులు అలా ఉంటారు చూడు, క్వీన్, కింగ్ అండ్ క్వీన్స్. చందు అది ఉంది కదా, ఒకప్పుడు రాజులు రాణులు ఉంటారు కదా, అలాంటి బెడ్ ఇంట్లో పెట్టకూడదు. పెట్టచ్చు, ఆ రాజులు రాణులు అయితే పెట్టచ్చు. నేనే నువ్వే ట్రై చేద్దాం కదా, ప్లాన్ చేద్దాం. ఇప్పుడే కదా నాకు తెలిసింది నేను రాజును రాను. నువ్వు రాజు కదా, నేను రాయంతో రాని. జస్ట్ 2,25,000. ఎందుకు? యా ఇంపోర్ట్ కాబట్టి. బాగుంది చందు, తీసుకో ఉన్నావా? 2,25,000.
అవ్వో ఎంత అనుకున్నావు నువ్వు? 2,25,000 అంట. 25,000 అంట. బాగున్నాయి డిజైన్స్ మాత్రం చాలా, బట్ కాస్ట్ కొంచెం కాదు, చాలా డిజైన్స్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయి గైస్. అన్ని థాయిలాండ్ నుంచి ఎక్కడెక్కడి నుంచో తెప్పించామని చెప్తున్నారు ఫర్నిచర్. దానికేసారు ఏమైనా థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేశారని ఇంత కాస్టా, లేకపోతే ఉండేది ఇంత కాస్టా? 1 lakh 2 lakhs ఎబోనే ఉన్నాయి. ఏది డైనింగ్ టేబుల్స్ ఇవి. ఇంకా సరిపోయిందా సీట్ నీకు ఇది? ఇక్కడ హోమ్ ఫర్నిచర్ వాళ్ళంట ఇల్లు. బాగుంది కదా? ఇదేమో యూనిక్ ఫర్నిచర్, అదేమో హోమ్ ఫర్నిచర్, ఇదేమో యూనిక్ ఫర్నిచర్. ఏంటది? వుడ్లాండ్ ఫర్నిచర్ అంట. కాస్ట్ 1,35,000, ఆఫర్ మీద 95,000. ఓకే గైస్, డిజైన్ కానీ కంఫర్ట్ కానీ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి, కానీ మన బడ్జెట్ కాదు. ఇది ఇట్లా వెనక ఇది కాదు, అది స్లీప్ కాదు. డిజైన్స్ అంట. సారీ, దీని లెదర్ ఫామ్ ఉంటుంది కదా, అది ఏది సెలెక్ట్ చేసుకోవాలన్నా కూడా వాళ్ళే ఇచ్చారు. ఇదంతా కలర్ కానీ ప్యాటర్న్ చేంజ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన డిజైన్ కలర్ ఇచ్చాడు మళ్ళీ. అదే మనకు కావాల్సిన డిజైన్ చేయించుకోవచ్చు అంతే. ఫుల్ క్రౌడ్ అసలు. ఈరోజు ఊరికే వచ్చామా అనిపిస్తుంది, సరిగ్గా కూడా చూడట్లేదు. వెళ్ళిపోదామా? అంటే టుమారో లాస్ట్ అని చెప్పేసి వచ్చినట్టున్నారు చందు. మామూలుగా యాక్చువల్గా మరి దాంతోపాటు సండే కూడా. అబ్బో, అక్కడ కూర్చోబెట్టు. కూర్చోకూడదా? ఫోటో నాయి అంట. ఫోటో కూడా నాయి. వీడియోస్ కి అసలు ఒప్పుకోవట్లేదు. మీ వీడియోస్ వస్తుంటే అందరు మా ఇంటికి వస్తున్నారు. నువ్వేనా కదా కోతి మొహమా? ఇక్కడ డివైస్ చూసాము. ఏది డివైస్ వచ్చేసరికి అల్ట్రా పవర్ సేవర్ అంట. చాలా బాగా పనిచేస్తాను చెప్తున్నాడు. మనడు కూడా వ్లాగింగ్ చేస్తాడంట. సో మనకు డిస్కౌంట్ ఇస్తాను అంటున్నాడు. 1000 రూపీస్కి ఇస్తా అని చెప్పని అంటున్నారు. అదేంటంటే యాక్చువల్గా పవర్ సేవ్ చేస్తూ ఉంటుందంట. ఏంది 30% పవర్ సేవ్ అంటే యాక్చువల్గా మాకు జనరల్గా 4,000 నుంచి 5,000 రూపీస్ వస్తూ ఉంటుంది కరెంట్ బిల్లు. సో ఆయన ఏమన్నారంటే 1,300 1,400 మీకు ఖచ్చితంగా డిఫరెన్స్ వస్తుంది, లేకపోతే నాకు కాల్ చేయండి అని చెప్పని అంటున్నారు. ఎస్, తీసుకుందాం అనిపిస్తుంది, జెన్యూన్ అనిపిస్తుంది. ట్రై చేద్దాం. వేస్ట్ అయితే ఎంతో డబ్బులు వేస్ట్ అవుతుంది. 1000 రూపీస్ పెడదాం. లైఫ్ 5 years వారంటీ అండి. లైఫ్లో 5 years 5 years వారంటీ, 12 months గ్యారంటీ ఉంది. సో ఒకవేళ ఇది యూజ్ అవ్వకుండా మళ్ళీ వెనక్కి ఇచ్చేసేయచ్చు, రీఫండ్ అవుతుంది. ఇచ్చేయచ్చు అంటున్నా సర్వీస్ సెంటర్లో. బట్ ఇంకెక్కడ తీసుకుంటారు? 12 months తీసుకోరామో. సో ఓకే చేద్దాం. ఎందుకంటే 3 pins సాకెట్ మన ఇంట్లో ఎక్కడైనా 3 pins సాకెట్ ఉంటే అక్కడే పెట్టేసుకోవచ్చు అంట. ఏమైతే ఇది బై చేస్తుంది. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఏంటిది అని చెప్పి నాకు ఐటమ్స్ అన్నిటిని టేస్ట్ చేస్తుంది. చూడండి ఐటమ్స్ అన్నిటిని టేస్ట్ చేస్తుంది. ఎలా ఉంది? మామ్రపదం అంట ఇది. దొంగ మొహమా? కొనే వాళ్ళకంటే అందరూ టేస్ట్ చేయొచ్చు అని చెప్పేసి అందరూ తర్వాత తీసుకునేస్తున్నారు. దారుణం పాపం. చాక్లెట్స్ చాక్లెట్స్ కావాలి ఇవన్నీ. చాక్లెట్లు నాకు వద్దు. అరే డుమ్ము ఏంటది అది? ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా తీసుకుంటుంది. ఇదా ఈవిల్ అండ్ గైస్, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తీసుకుంటుందంట. యాక్చువల్గా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఎక్కడి నుంచి వస్తుంటే ఎక్కడి నుంచి వస్తుంది అనమాట. ఇక్కడ బ్లూబెర్రీ బ్లాక్బెర్రీ అన్నీ తినేసింది గైస్. ఇక్కడ ఇంకో వేరే రకరకాల వంటకాలు ఉంటాయి. ఇక్కడికి వచ్చింది ఈవిలే అని పిలుస్తాను. ఆవిడ చూస్తున్నారు, ఎవర్రా ఈ మెట తింటుంది. క్యాండీయా? చాక్లెట్ 650 రూపీస్ మా. తిందామా వద్దా? కునాఫా చాక్లెట్ చందు. కునాఫా చాక్లెట్ ఏది కావాలన్నా?
కునాఫా చాక్లెట్ కావాలా ఎంత 650. ఇంకోట అక్కడ పెట్టేసి ఫస్ట్ చూడు ఒకసారి నీట్గా చూడు జాగ్రత్తగా చూడు. దుబాయ్ కునాఫా మిల్క్ చాక్లెట్ 650 అంటే గైస్ ఆ చాక్లెట్. ట్రై చేద్దామా? ట్రై చేద్దాము ఫస్ట్. ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ పెట్టేసి ట్రై చేసే టైం చాలా ఉంది. వాడు నోస్లో చేయి పెట్టుకున్నాడు చేసేటప్పుడు. అదే ఇప్పుడు దాకా నువ్వు వాడు నోస్లో పెట్టుకుని ఆడు చేయి పెట్టి తిన్నావు నువ్వు అన్నీ. నేను అది తినలేదు, అస్సలు తినలేదు. ఏంటది? మినీ ఫోన్. దేనికి? మినీ కాదు, చాలా టైనీ ఫోన్. రాత బొమ్మగా ఆడుతున్నాడు. అన్ని థాయిలాండ్, అమెరికా, న్యూజిలాండ్ రకరకాల పేర్లు పెట్టేసి చందు ఇక్కడ కూర్చున్నావు. నేను ఆడ కూర్చున్నాను. నేను పట్టుకున్నాను అది మాత్రం ముందుగా నిల్చున్నాను. పట్టు పిల్ల ఎంత క్యూట్గా ఉంది చూడు. చందు ఇయర్ రింగ్స్ తీసేసుకో, బయట ఉంటావు వచ్చి సూపర్గా. ఇంకా అది ఎంత తెలుసా? 1500. అది బ్యాంకాక్ కలెక్షన్ వస్తుంది. వెళ్ళిపోవచ్చు, నువ్వు ఇండియన్ కాదండి, నేను పంపించేస్తాం బ్యాంకాక్ డైరెక్ట్. నవ్వుతుంది ఇండియన్ గా పంపించేస్తాను. అమ్మాయి నవ్వుతుందిరా బ్యాంక్. అవి పప్పి పిన్స్ పెట్టుకుంటావా? పప్పి పిన్స్ ఇలా మంచి హెయిర్ స్టైల్ ఇలా. ఏ చూడు, బాగుంది చూడు. అది కదా బేబే అంట. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కంట్రీ నుంచి వచ్చారు కదా, లోపల ఉన్న పర్సన్స్ కూడా ఆ కంట్రీ నుంచి వచ్చారు కావాలా, అందరూ వింతగా వస్తున్నారు. అంటే ఈ రంగమే నేను చూడలేదు అనమాట. అమ్మ బాబు, మనం ఏమైనా కొనాలంటే బ్యాంకాక్ ఎలా వస్తుంది? అది బ్యాంకాకే మన దగ్గరికి వచ్చేసింది. అవును, చాలా కాస్ట్గా వచ్చేసింది. ఇదంతా కాస్ట్లీ బ్యాంకాక్, రీజనబుల్ బ్యాంకాక్ లా లేదు. అవును, కానీ అందరూ చాలా బ్యాంకాక్ చీప్ అంటారు, కానీ ఇక్కడ ఉన్న బ్యాంకాక్ మాత్రం చాలా కాస్ట్. ఎవరు అమ్మాయి భలే ఉంది. థాయిలాండ్ ఏంటది? క్లిప్ ఏముంది అసలు అక్కడ? చిన్న క్లిప్స్ తీసుకోవాలి. డుమ్ముగా ఈ జడ తీసుకోరా. ఈ హెయిర్ తీసుకోనా? తీసుకోదు, ఒకటి సరిపోతుంది, కరెక్ట్గా ఉంటుంది. ఒకటి తీసుకోవడం డుమ్ము పెట్టుకోవచ్చు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు కదా. ఏది తీసుకోను? వెనకాల తోక కూడా ఉంటుందేమో చూడకూడదు. బాగుందా ఇది? బాగుంది, అదే బాగుంది. మిర్రర్ అంటే తోక ఒకటి ఉందేమో చూడండి. మిర్రర్ లేదు. తోక ఉందా? తోక, టెయిల్ తోక నో తోక. డుమ్ముగాడికి చాలా బాధగా ఉంది కదరా నీకు. నాకేం దొరకలే. లిప్స్టిక్ ఆ సమయంలో గంగ చంద్రముఖిగా మారడం నేను గమనించాను. ఆమెకేం దొరకలా. చివరి తోకన్నా తీసుకుందాం. కొరియా వచ్చాయి. కొరియానా? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ఏంటది? లిప్ గ్లాస్. These are the pH-based lip glosses. Give it 5 seconds, it will change according to your pH level. What's this? It's not from here. ఏమైతుంది రాది? And this. ఏమవుతుంది రాది? This is our specialty. This is a shimmer one. You can use it on top of your regular lipstick as well. Or you can use it just this, the shimmer lip gloss, which will give a beautiful holographic. ఏంటది రాది? Beautiful holographic. Yeah, and it's ఏంటది రాది? లిప్ గ్లాస్ అన్నమాట. మన లిప్స్టిక్ పట్టించిన తర్వాత దీన్ని అప్లై చేస్తే మంచి లైక్ బాగా కనిపిస్తారా? ఎందుకు? And there's one more. pH, lips, cheeks and eyes. థిన్ టైప్. Yeah. Lips, cheek and eye. This is a regular famous Instagram one. Blush, highlight. ఈ కొరియా నుంచి వచ్చినారా? నా ఎఫెక్ట్ ఏంటంటే నువ్వు కొరియా తీసుకురాలి. నా దగ్గర ఫ్లైట్ ఛార్జీలు కూడా డబ్బులు లేవురా. చూడండి గైస్, నేను కొరియా వాళ్ళ ప్రొడక్ట్స్ ఉంటుంది. పొద్దున ఆమె మూతి పాడైపోతే ఏం చేయాలి అని చెప్పండి. డిస్పెన్సర్ లాగా. డిస్పెన్సర్ ఇప్పుడు దాకా ఆమె ఎక్స్ప్లెయిన్ చేసింది.
అది లిప్ గ్లాస్ తీసుకుంటా. ఏమీ తీసుకోకపోతే బాగోదని చెప్పని ఏహే నిజంగా లిప్ గ్లాస్ తీసుకుంటా. నన్ను గోక్తా అది తీసుకుంటాను అది తీసుకుంటాను నన్ను తీసుకెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పి నువ్వు కథలు పడకు, నీకు ఒక బొక్క పెట్టిస్తాను నేను పదా. నువ్వు కథలు అది కాదు, ఇక్కడ మేము వచ్చాం కదా, ఇక్కడ దొంగలు పడ్డారు గైస్. ఈ దొంగని నేను చెప్తాను చూడండి. మళ్ళీ దొంగగాడు సూది మామా దొంగగాడు చందు చందు ఒకసారి ఆఫ్ చేస్తావు, దాన్ని చెప్తా నేను. ఆఫ్ చేసి చెప్తా. ఆఫ్ చే చందు. ఆఫ్ చేస్తుందా రేజ్ నేను చెప్తాను. నాకు కోపం వస్తుంది, నేను వెళ్ళిపోవాలా. దొంగగాడు ఓట్లు అయిపోయాడు. ఏదో పెడతాడు, దొంగగాడు వెళ్ళిపోయాడు. అంజీర్ హల్వా, రెడ్ బనానా హల్వా 200 3 500 అమ్మా. ఇది ఏంటి అంకుల్? అవి అవి ఏంటాయి అని చెప్పనేసి యా షీనో ఇంగ్లీష్ బట్లర్ ఇంగ్లీష్ షీనో రౌండ్ అప్ ఏంటది అది ఒకటి ఇవ్వండి. ఇదా ఇది ఒక పీస్ అంజీర్ రెడ్ బనానా హల్వా, పిగ్ ఆన్ రెడ్ బనానా హల్వా. సేమ్ this is adding the pig or red banana pure ghee A to Z palm jaggery that is pig and red banana halwa, coconut halwa, Tamil Nadu special ooty palm jaggery, Tamil Nadu special ooty. నువ్వు తింటావా? Sample చెప్పలే. స్లిప్ అవుతావా ఏమైనా? స్లిప్ అవుతామా ఇలాంటివి ఏమైనా వాటర్? నీకే తెలియాలి. థాయిలాండ్ స్లిప్పర్స్. అలా కాదు నేను అంటున్నా, నాకు తెలియదు, ఇంత ఐడియా లేదు నాకు. లేదు గ్రిప్ ఉంది కింద. గ్రిప్ ఉందా? దుమ్ముగాడు థాయిలాండ్ స్లిప్పర్ మీద పడ్డాడు. మెత్తగా ఉంది. అవునా? మెత్తగా ఉందా? చాలా సాఫ్ట్. మెత్తగా ఉందన్న కొంచెం గట్టి చెప్పలేవరా? మీకు బాలీవుడ్ సూట్స్ కావాలా? మీకు బాలీవుడ్ సూట్స్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ మన రాడిసన్కి వచ్చింది. ఏందో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అర్థాన్ని పడుతున్నావు. బాలే సరిపోయింది రా నీ మెడకి. డాష్ బోర్డ్ హోల్డర్. అది వాళ్ళకంటే ఇవ్వచ్చండి. చల్తే చలియే ఆగే. మ్యాగ్నెటా? మ్యాగ్నెటరా? బట్ అది ఎట్లా పెడతావు? డాష్ బోర్డ్ మీద కుదరదు కదా. ఇది కావాలా? ఇదా? ये मिरर पे नहीं, आपको डैशबोर्ड के लिए डैशबोर्ड इतना వస్తుంది కదా. ఇట్లా మా ఫ్రంట్ ఇట్లా కావాలి కదా. బ్యాక్ తీసే. वीडियो बना रहे क्या? वीडियो बना रहे क्या? या व्लॉगर्स. बस प्राइस मत बताना क्या? कारीगर से 800 का लेता बनाने का फैब्रिक का कॉस्ट. బాగుందా? బాగానే ఉంది. బాగానే ఉంది కదా. బాగానే ఉందిలే, తీసుకో. హ్యాండ్మేడ్ డిజైన్ అంట ఇదంతా, ఏదో డిఫరెంట్గా ఉంది. ఒకటి ఉంచుకుంటాను అంటుంది. సర్లే అని చెప్పని తీసుకో. इतना हम लोग नहीं कर सकते प्लीज. हम लोग यहाँ पे मैं परेशान हो गया हूँ कि इतना बार्गेनिंग क्यों कर रहे हैं. 19 నువ్వు जस्ट मैं 19 सर है. का मान रखा हूँ, मैं इसलिए दे रहा हूँ, नहीं तो मैं नहीं देता था. क्योंकि काफी टाइम से आप 2000 సర్లే కాదా కానీ प्राइस मत बताने की वीडियो पे. బేరం ఆడుతున్నామే, అదేమో ఒప్పుకోవట్లేదు అసలు. ఇప్పుడు అన్ని కాస్ట్లీ ఉన్నాయి. సరేలే ఓకే, ఎప్పుడో ఒకసారి తీసుకుంటారు కదా. बस सिर्फ वाइट में 100 से ज़्यादा डिजाइन थे और सबके अलग अलग पैटर्न है. मोस्टली काफ़ी लोग ऐसा रेयर कोई नहीं करेगा इतना काम. ये हम लोग खुद ही बनाते हैं इसलिए चीज़ अलग है, यूनिक है. నచ్చిందా నీకు? ఓకే కదా? నీకు ఓకేనా? తీసుకునే నువ్వు కదా. 100 ఇచ్చేది మనీ నువ్వేగా. నీకు ఒకటి చెప్పనా? వాడు హిందీలో ఇప్పుడు దాకా ఏదో మాట్లాడా, నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. నాకు తెలుసు, అర్థమైంది. తీసుకుంటావా? తీసుకో. అమ్మ పెట్టి చెవులి భలే ఉన్నావు నువ్వు. ఈ చెవులి తీసి మా అమ్మ ఒక్కసారి చెయ్యి అని అంటుంది.
ఉన్నదేమో పెట్టేదేమో కానీ కనబడిన ప్రతి చోట తింటాం మాత్రం తీసుకుంటుంది. అరే అలా తింటా ఉన్నావు, కడుపు నొప్పి వస్తుంది. అన్ని ఐటమ్స్ రకరకాలుగా మిక్స్ చేసి కొడుతున్నావు లోపలికి. తీసుకుందాం ఒకటి ఏమైనా కుకీస్. చందు ఫ్యూచర్ ఉంది. జస్ట్ ట్రై అయ్యింది. आपको गुड प्राइस में मिलेगा, आपको गुड प्राइस में आपको देगा। आप याद करो, बड़ा नाम बोलना भैया से दिया कितना 5,500 मैं आपके लिए डिस्काउंट कर रहा हूँ बस। Good price, but we don't know about this. Only just फ्री मैंगो ट्री 3,000 and 5,000. ओके हाउ मच यू माय ब्रदर आई वाज फ्रेंड आई गिव डिस्काउंट లాంగ్ చందు Actually, లాంగ్ తీసుకోవట్లేదు, లాంగ్ తీసుకోవట్లా బ్లర్రీ. one second. అబ్బా సాయిరా. సరిపోయారు డబ్బుగా. రేపు నుంచి నా పనికే పంపిస్తా. ఆడు రాజా ఆడు, ఆడు రాజా ఆడు. పాపం వాడు కష్టపడి నాకు మీకు ఎంత లైక్ మై బ్రదర్ ఎంత తక్కువ వాళ్ళు అనిపిస్తాను, ప్లీజ్ తీసుకెళ్ళని చెప్పని బతిలాడుతుంటే ఇది వచ్చి పక్కొచ్చి నాట్ ఇంట్రెస్ట్ అని చెప్పి తీసుకొని వచ్చేసింది. పాపం వాడి ఫేస్ కొంచెమైనా ఉండాలిరా మనిషికి. ఎలా ఉంది చంద ఎక్స్పీరియన్స్? నువ్వు చెప్పాలి ఎలా ఉండేదే ఉంది ఎక్స్పీరియన్స్. అంటే నాకు డ్రెస్ ఇచ్చావు కదా. కాళ్ళు అయితే వాచిపోయి డుమ్ముగాడు అయితే ఒక డ్రెస్ కొనుక్కున్నాడు. ఆ డ్రెస్ ఏందో హ్యాండ్ మేడ్ అంట, బుడబొక్కల డ్రెస్ లాగా ఉంది. నాకు అర్థం కాల మరి ఎప్పుడు వేస్తుంది. అది ఎప్పుడు వేసుకుంటావు డ్రెస్ అట్లాంటిది? వినాయక చవితి. ఏం డ్రెస్ ఏ కథ సార్. కానీ హ్యాండ్ మేడ్ అంట. సరేలే ఉంటుందిలే డుమ్ముగాడికి ఒక డ్రెస్ అట్లాంటిది లేదు అసలు ఆమెకి. అట్లాంటి రెగ్యులర్ గా కొనే కూడా కాదు కదా అని చెప్పని సరేలే పోనీలేని తీసి ఇచ్చా ఫీల్. నేను మాత్రం డబ్బులు ఎలా సేవ్ చేద్దామని, కరెంటు బిల్లు ఎక్కువ వస్తే దాన్ని ఎలా సేవ్ చేద్దామని ఆలోచిస్తుంటే దాన్ని మాత్రం డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచిస్తుంది. అది ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్య ఉన్న. హలో నేను అస్సలు పెట్టను కూడా పెట్టలే, నువ్వే తీసిస్తా అని చెప్పింది. అసలు ఏంటో అన్ని ఇండియా కలెక్షన్ ఏమి లేవు గైస్ అక్కడ. అన్ని మీకు థాయిలాండ్, బ్యాంకాక్, మలేషియా వెళ్ళాలంటే అలా ఐటమ్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారండి. ఇక్కడ అమ్మేసి లక్షల్లో అమ్ముతుంది. అది కూడా ఏంది అన్ని వేలే, 10,000, 20,000, 30,000. మీరు కానీ ఎవరికైనా సరే అట్లాంటి థాయిలాండ్లో అట్లాంటి ప్రొడక్ట్స్ కొనుక్కుందామని చెప్పని ఐడియా ఉంటే మీరు వచ్చి తీసుకోవచ్చు. మీకు ఇంకా బెనిఫిట్ ఏంటంటే బోనస్ ఏంటంటే ఆ ప్రొడక్ట్స్తో పాటు ఆ ఏరియాలో ఉన్న అమ్మాయిలు రాక మేము యాక్చువల్గా వీకెండ్ రోజు వచ్చాము. ఫుల్ అసలు అమ్మో తోసుకొని పోతున్నారా బాబు అసలు మనుషులు. షాపింగ్ ఏమో కానీ 100 అన్ని 50 రూపాయలది 100, 100 రూపాయలది 200, 2 రూపాయలది 400, డబల్ స్టార్టింగ్ ఏదైనా కానీ 150. కాస్ట్ అయితే కొంచెం హెవీ ఉన్నాయి కాస్ట్. పచ్చళ్ళే అవి కూడా అంతే స్టార్టింగ్ 150. మా అమ్మమ్మకి బ్యాగ్ కొందామని చెప్పాను అనుకున్నాం కానీ ఆ బ్యాగ్ చూస్తే అది వర్షంలో పడిచామనుకో పైన దానికి ఇది క్లాత్ ఇదేదో ఉంది పైన టైప్. అది కొనలేదు కానీ తిరిగి నాకు కాళ్ళు అయితే నొప్పులు వస్తున్నాయి అబ్బా ఫుల్. ఏమైతే ప్రతి షాప్ కి వెళ్ళింది, ఆడున్న వస్తువు అని ఏది ఆ ఫుడ్ ఐటమ్స్ అన్ని ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి అన్ని తినడం. నేను తిన్నా, వాళ్ళే ఎంత ఆకలి, వాళ్ళే పిలిచారు నన్ను. ఆకలి అవుతున్నావు అంత తిన్నావు ఏడుగా, అంత తిన్నావు ఆకలి అవుతున్నావు మళ్ళీ
యాదగిరి గుట్ట. అసలు నేను తిన్న కూడా తినలే, వాళ్ళే నన్ను పిలిచి ఇచ్చారు, నేను అదే నిన్ను చూస్తే అర్థమైపోతుంది వాళ్ళకి, నిన్ను చూసినప్పుడే రావమ్మా రావమ్మా వెరుగుతీగా నీకోసమే వెయిట్ చేస్తున్నాం. ఇంత స్లిమ్ వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు అట్లాగే పెడుతున్నారు, చూస్తే చాలు అంటే టేస్ట్ చేస్తే కొంటారనేసి, టేస్ట్ చేస్తే కొంటారని చెప్పనేసి వేసి పడేస్తున్నారు వాళ్ళు. అయ్యా ఈసారి కూడా పప్పి పించుకోలే, అయినా కాస్ట్ టూ మచ్ ఉన్నాయి కాస్ట్. అవును ఏదో just 150 జస్ట్ ఏదైనా వెళ్ళాలంటే సరదాగా చూసి సరదాగా వచ్చేయాలి అన్నట్టుగా వెళ్ళాలి అంతే తప్పితే కొనాలనే ఉద్దేశం తెలకూడదు. ఫర్నిచర్ అదంతా జస్ట్ ఒక లుక్, ఒక ఐడియా వస్తుంది మనకు కూడా బేసిక్ గా, ఏవి ఎంత కాస్ట్ ఉంటాయి ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది మనకు కూడా బేసిక్ గా. సో దానికోసం ఒకసారి వెళ్ళి చూసి రావచ్చు. దగ్గరలో ఉన్న వాళ్ళు మన వైజాగ్ వాళ్ళు రెగ్యులర్ గా వస్తానే ఉంటాయి ఇట్లాంటి దసరాకు ముందు ఆఫర్లు. ఆల్రెడీ గజరాజ్ ప్యాలెస్ లో ఎప్పటి నుంచో ఉంటున్నాయి. ఇప్పుడు ఉంది కదా సేమ్ ఇదే కదా గజరాజ్ ప్యాలెస్ లో కూడా సేమ్ ఇదే, సేమ్ దాన్ని అక్కడికి పెట్టారు. సేమ్ అంతా పికిల్స్ అంతా సేమ్ అంతా హ్యాండ్లూమ్స్ అంతా సేమ్ బ్యాగ్స్ సేమ్ ఫర్నిచర్. హాయ్ గైస్, ఇంకా అందరికి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుసుకుందాం. బై బై, సీ యు ఆల్. హలో 2 కోట్లు కావాలి. 3 తీసుకున్నానా? 3 తీసుకో.